నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉంటూనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైనటువంటి చర్చని లేవదీస్తున్నారు. ముఖ్యంగా క్యాబినెట్ సమావేశంలో లులు గ్రూప్కి ఇస్తున్నటువంటి వసతులు, వనరులు, అవకాశాల గురించి ఆయన లేవనెత్తిన చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ అంశం ఏంటి, లులు గ్రూప్ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు నమస్తే. అధికారంలో భాగస్వామిగా ఉంటూ, డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి వసతులు లేదా వనరులు, సౌకర్యాలు, డిస్కౌంట్స్ ఏవైనా కానీ ప్రభుత్వ పక్షాన్ని ఇచ్చేవే కాబట్టి వాటికి సరైన న్యాయం జరుగుతుందా లేదా అనే ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నను పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు క్యాబినెట్ మీటింగ్లో అని మీడియాలో వచ్చింది. ఏంటి అసలు ఈ లులు గ్రూప్కి సంబంధించి కానీ, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు చెప్పడానికి కారణం ఏంటి? క్యాబినెట్లో ఉన్నా కూడా సహచర మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నదే అందరి యొక్క వర్షన్ వినడానికి, దాని మీద ఒక్కొక్కరి యొక్క వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి డిసిషన్కి పెట్టుకుంటాం సార్. ఇంట్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం చెప్పారు సార్. ఏ విధంగా ఇచ్చారు, ఎంతమంది ఎంప్లాయీస్ బెనిఫిట్ అవుతుంది, తర్వాతకి దాంట్లో మేజర్గా ఏంటంటే ఇందుకు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏ ఫుడ్ చేస్తున్నారు ప్రాసెసింగ్ డీటెయిల్స్గా కావాలని అడిగారు సార్. ఎందుకంటే లులు గ్రూప్స్ మీద కానీ ఎవరికైనా కానీ సార్ ఏదైనా ఇచ్చే ముందు రిక్వెస్ట్ ఉండాలి. గవర్నమెంట్ ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఆ కంపెనీస్ అనేవి వస్తుంటాయి సార్ జనరల్గా. కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుంది అంటే రివర్స్గా గవర్నమెంట్ ఇక నిబంధనలు పెట్టేసరికి ఎవరికైనా ఉంటుంది సార్. సో అందుకోసం ఏం నిబంధనలు పెట్టింది, ఎందుకు అసలు వీరు నిబంధనలు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అండ్ మనోహర్ గారు సార్ గారు మాట్లాడడం జరిగింది సార్. సో అక్కడ ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏం మాట్లాడారు అంటే అక్కడ ఎలాంటి మాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎలాంటి మాంసాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఒక కంపెనీకి మీరు ల్యాండ్ ఇచ్చారు, గవర్నమెంట్ ఏమంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి రండి అని అందరిని పిలుస్తున్నారు కదా. నిన్నగాక మొన్న కూడా పెద్ద పెద్ద కంపెనీలకి 75% బీపీసీఎల్ రామాయంపట్నం పోర్ట్ దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ పెడుతుందంటే ఆల్మోస్ట్ 75% వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో 75% డిస్కౌంట్స్ ఇస్తుంది, రాయితీలు ఇస్తుంది గవర్నమెంట్. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు మరి ప్రాఫిట్స్ కోసం పనిచేస్తారు కదా. అది మళ్ళీ ఇవి పెట్టద్దు అవి పెట్టద్దు అని కండిషన్ పెట్టేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుందా సార్? ఎందుకు ఉండదు సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చాము కాబట్టి అది లీగల్లీ మంచి పని అయితే మనం ఇవ్వచ్చు సార్. చేసే పనులే మంచి పనులు కాకుండా నేను ల్యాండ్ ఇస్తాను ఇన్కమ్ జనరేట్ అయ్యింది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది సార్. ఇప్పుడు డ్రగ్స్ వల్ల గంజాయి వల్ల ఫుల్ ఇన్కమ్ వస్తుంది సార్. అట్లా అని చెప్పి గంజాయి డ్రగ్స్కి పర్మిషన్ ఇవ్వదు కదా సార్. అదేవిధంగా ఇక్కడ ఆవుల యొక్క ఇది అవుతుంది అని చెప్పేసి మా గోవధ జరుగుతుంది, గోమాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తోనూ ఆ సమాచారం ఉందా లేకపోతే ఏమైనా జరుగుతుందా అనేది తెలుసుకున్నారు తప్ప ఇక్కడ ఏంటి అనేది ప్రాథమికంగా స్టార్టింగ్ స్టేజ్లో తెలుసుకోవడం బెటర్. చెప్తే చంద్రబాబు గారు లేదండి మ్యాంగోస్ అండ్ ఫ్రూట్స్ సంబంధించింది అవుతుందని చెప్పారని మనం వార్త న్యూస్లలో చూస్తున్నాం సార్. సార్ ఏమైనప్పటికీ ఏంటి అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఎలాంటి అలాంటి నెగిటివ్ యాక్టివిటీ ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారంటే అది ప్రభుత్వానికి నష్టం కదా. అది నష్టమే కాదు సార్. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నాం, ఒక ఫ్యామిలీ హౌస్, అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రభుత్వ పరంగా అన్నదమ్ములు సార్. వాళ్ళిద్దరు కూర్చొని ఆలోచించుకుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు, దాంట్లో మంచి అవుట్పుట్ని తీసుకుంటారు సార్. అలా ఆ విధంగా కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయాన్ని చెప్పారు, చంద్రబాబు గారి యొక్క అభిప్రాయం చూసుకున్నారు, ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు సార్. ఇద్దరు డిస్కస్ చేసుకున్నంత మాత్రాన క్వశ్చన్ వేసినట్టు కాదు సార్. ఇట్స్ లైక్ హౌస్ రన్నింగ్ మంచిగా నడవాలి, సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ డిస్కస్ చేసుకోవాలి సార్. ఇప్పుడు లేదు అంటే చంద్రబాబు మన జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఉండదు. జగన్ ఎక్కడ సైన్ పెట్టామంటే అక్కడ సైన్ పెట్టారు సార్ అందరు. ఇక్కడ అలా ఉండదు సార్. ఎందుకంటే డిస్కస్ చేసుకొని హెల్దీ గవర్నమెంట్ వెళ్ళాలి అంటే హెల్దీగా డిస్కస్ చేసుకోవాలి. ఏం మంచి జరుగుతుంది పబ్లిక్కి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఎంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది మనకు జనరేట్ అవుతుంది, ఇవన్నీ వేలో చూసుకోవాలి సార్. ఓన్లీ అది ఇప్పుడు అట్లా చేస్తే డిస్కషన్లో జరిగినట్టు ఉండదు. ఏంటంటే ఏదో తేడా వచ్చింది, లొక్కలు జరుగుతున్నాయి, క్వశ్చన్ చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి ఏదో మాట్లాడారు కాబట్టి ఈరోజు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకో టాపిక్ రైజ్ చేశారు. ఇట్లాంటివి కూడా వస్తాయి కదా. మరి ఇది సమస్య కాదా పార్టీకి కానీ కూటమికి కానీ? సార్ ఎక్కడ కూడా సమస్య ఉండదు సార్. ప్రతి చూసే విధానంలో మాట్లాడే విధానంలో ఉంటుంది సార్. ఇటు రారా అంటాం సార్. రారా అన్నదాన్ని మనకు
మర్యాదపూర్వకంగా ప్రేమకు పిలిచినాడు సార్. ఇటు రారా అంటే కోపంగా పిలిచినట్టు రెండు ఉన్నాయి సార్ దాంట్లోనే. సో మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది తప్ప పైన ఎన్డీఏ కూటమి సిస్టమేటిక్గా ఉంది సార్. వాళ్ళకి ఎక్కడ కూడా భేదాలు లేవు. అందరూ కూడా 3 పార్టీలు కూడా కలిసి చేస్తున్నాయి. నరేంద్ర మోదీ గారి డైరెక్షన్లో, పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సార్. కాకపోతే కింది స్థాయి వాళ్ళు దీన్ని భూతద్దంలో పెట్టి పేటీఎం మ్యాచ్ ఈ సోషల్ మీడియాలో పెద్దగా చూపిస్తుంది తప్ప అక్కడ ఎలాంటి భేదాలు లేవు, భేదాభిప్రాయాలు ఏం లేవు సార్. మొన్న కూడా సడన్ గా పిఠాపురం వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం పర్యటనలో కూడా అక్కడ మీరు మాటిస్తేనే వెళ్తాను అని చెప్పి ఆల్మోస్ట్ ఆయన ధర్నా చేస్తున్నట్టు కూర్చున్నారు. అలాంటి నాయకులు లేడు సార్. నేను చెప్తున్నాను, అలాంటి నాయకులు భారతదేశానికి ఒక 10 మంది ఉంటే సార్, భారతదేశము, జపాను, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా ఇలాంటి పేర్లు చెప్పుకుంటూ పోతే అన్ని కంట్రీస్ కన్నా బెస్ట్ కంట్రీ ఏది సార్ ఇండియా. అలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే, ఒక్కరుంటేనే ఇంత మార్పు చేసి చూపించారు సార్. అది మన ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి నాయకుడు కనుక, అలాంటి ఒక భావజలం ఉండి, అలాంటి ఒక ఇన్స్పిరేషన్ లీడర్, వర్క్ పైన ఉన్న ఇంట్రెస్ట్, కరప్షన్ చేయకూడదు, సిస్టమేటిక్గా పబ్లిక్ ఏం చేయాలి, ప్రతి మినిట్ మన ప్రజలకు మనం ఏం చేయాలి, మనల్ని ఎన్నుకున్నారు, మనం వాళ్ళ ట్యాక్స్లతో మనం ఈరోజు శాలరీ తీసుకుంటున్నాం అన్న ఇంటెన్షన్ ఉన్న నాయకులు కనుక ఉంటే, మా అధినేత లాగా ఉంటే భారతదేశం ఎప్పుడో బాగుపడుద్ది సార్. ప్రతి ఏ ఎమ్మెల్యే చూసుకున్నా, ఏ మినిస్టర్ చూసుకున్నా, ఎవరు చూసినా వచ్చారా, ఎంత సంపాదించాలి, ఈ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు సార్. వాళ్ళ వైఫ్ ఒకరు, కూతురు ఒకరు, అల్లుడు ఒకరు, తమ్ముళ్ళు ఒకరు, ఈ అకౌంట్లో అయిపోతున్నాయి. ఇప్పుడు జిల్లాల పర్యటనలో మళ్ళీ ఊపు వచ్చినట్టుగానే అనుకోవాలా? పిఠాపురం తర్వాత మళ్ళీ జిల్లాల టూర్కి మిగతా జిల్లాలు కూడా వెళ్తాను, ఈ మధ్య జిల్లాల పర్యటనకి వస్తానని కూడా మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్. అవును సార్. దానివల్ల ఏంటంటే క్యాడర్కి ఉత్సాహం పెరుగుతుంది సార్, కొత్త క్యాడర్ రావడానికి ఉంటుంది. అధికారంకి వచ్చాక డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాతకి జిల్లా పర్యటన అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఏం లేదు సార్. మా అధినేత దగ్గర నుంచి మాకు ఇంకేదో కావాలనుకోం. కార్యకర్తలు అంటే మా అధినేతను ఒకసారి చూడాలి, ఒకసారి వచ్చి ఇక్కడ ఇష్యూ చూడాలి. ఇప్పుడు ఎక్కడ కూడా ఏమైనా కూడా సార్, మీరు మహారాష్ట్ర, మన కర్ణాటక చూశారు సార్. మీరు ఒకసారి ఇటు రండి, వస్తే మా సమస్యలు తీరుతున్నాయని ఇక్కడ ఉన్న మంత్రి కూడా అంటున్నారు. ఎలా ఉంది అంటే సార్, ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ భారతదేశంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక ఇష్యూని టేకప్ చేస్తే దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తారన్న గట్టి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది సార్. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా జిల్లా పర్యటన రండి, అక్కడ మీకు దగ్గర ఉన్న లోకల్ ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేయండి. ఆ ఇష్యూస్ మీద ప్రతి దాని మీద నేను అనాలిసిస్ చేస్తాను, ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాము, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తాము. అలాగే అదేవిధంగా సెకండ్ పార్టీని ఏ విధంగా డెవలప్ చేద్దాము, కార్యకర్తలు ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, కార్యకర్తల సమస్యలు ఏంటి. మీరు వైజాగ్లో కూడా చెప్పారు సార్, కార్యకర్తలు ఇంట్లో నేను పడుకుంటాను, వెళ్ళి పడుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను అనే విధంగా చెప్పారు సార్. ఎందుకంటే ఆయనకి మీరు చూస్తారు సార్, వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఎన్ని శాఖలు ఉన్నాయి, అన్నింటిలో కూడా ఏదో శాఖలు దగ్గర పెట్టుకొని ఉన్నాయంటే ఉన్నాయని కాదు సార్, ఆయన ఆ శాఖలకు న్యాయం చేసే విధంగా వర్క్ చేస్తున్నారు సార్. సో అలాంటి నాయకుడు కార్యకర్తల ఇంటికి వచ్చి కార్యకర్తల ఇంట్లోనే బస చేసేటువంటి రోజులు ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ అది సార్. ఏంటి అంటే వెళ్ళి కార్యకర్త, కింది స్థాయి కార్యకర్తను బస చేయడం మీన్స్ ఏంటి అంటే ఆ కార్యకర్త యొక్క ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో, పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా ఏం చేస్తున్నాడో, ఏ విధంగా దాని వ్యక్తిగతంగా కూడా ఏ విధంగా ఉన్నాడు, ఎలా గవర్నమెంట్లో కానీ ఒక సామాన్యుడికి ఎలాంటి పథకాలు తీసుకురావాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎన్ని సజెషన్స్ అంటే కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ కూడా న్యాచురల్గా తీసుకోగలుగుతారు. ఏదో రిప్రజెంటేషన్ మైక్ కనపడంగానే మాట్లాడే విధంగా అయితే రావు సార్. ఒక వ్యక్తి ఇంట్లో వ్యక్తిగా కలిసిపోయినప్పుడు వస్తాయనే ఇంటెన్షన్తో నేను బస చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది సార్. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకత్వంలో ఉంటూనే తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించరని మాధవరెడ్డి గారు అన్నారు. ఈ క్రమంలోనే క్యాబినెట్లో జరిగినటువంటి చర్చ కారణమైంది. అలానే రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్త ఇంటికే వచ్చి సమస్యలను తెలుసుకునే విధంగా ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. చూడాలి కార్యకర్తల ఇంట్లో బస చేసి పవన్ కళ్యాణ్ ఎలాంటి పరిష్కారాలు తీసుకొస్తారో. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.